తుంగతుర్తి కాంగ్రెస్ లో జరిగిన రచ్చపై చామల స్పందించారు. నియోజకవర్గ కార్యకర్తలు సంయమనం పాటించాలన్నారాయన. కార్యకర్తల మధ్య మనస్పర్ధలు వచ్చినట్టు ప్రచారం జరుగుతోందంటున్నారు చామల. అయితే తాను సామేల్ కి వ్యతిరేకం కాదు అంటున్నారాయన. సామేల్ కు తనకు ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కాంగ్రెస్ కార్యకర్తలు అక్కున చేర్చుకుని గెలిపించారన్నారు చామల. పదవుల కోసం రోడ్డెక్కి కొట్టుకుంటే చులకనవుతామని తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ క్యాడర్ సమన్వయం పాటించాలన్నారు. మనమందరం సమన్వయం పాటించి పరిస్థితులను, ఎందుకంటే మనం అందరం కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకున్నాం. నన్ను కానీ అటు మందుల శామ్యుల్ని కానీ మాకు ఎట్టి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ మా తాతలు ముత్తాతలు నాయకులు కాదు. మమ్మల్ని కేవలం మీరు గుండెలకు దగ్గర పెట్టుకొని బ్రహ్మాండంగా మీరు హక్కున చేర్చుకొని గెలిపించుకున్నారు. ఈ రోజున సమస్య చామల కిరణ్ కుమార్ రెడ్డి అనే నాకు ఏ మండలంలో కూడా ఏ వ్యక్తిని నేను మండల పార్టీ ప్రెసిడెంట్ కానీ పిఏసిఎస్ కానీ ఇంకేది కూడా ప్రమోట్ చేయమని ఇండివిజువల్గా ఎవరిని రికమెండ్ చేయలేదు. ఈ రోజు మందుల శామ్యుల్ గారికి కూడా నేను మొదటి నుంచి ఒకటే చెప్పిన, వీలైనంత వరకు దేవుడు మన ఇద్దరిని నాయకుడిని చేసిరు, ప్రజలు మన హక్కున చేర్చుకొని నీకు 50,000 నాకు 70,000 మెజార్టీతో గెలిపించారు. అంతే తప్ప నేను ఏ రోజు కూడా మందుల శామ్యుల్ గారికి వ్యతిరేకం కాదు, మందుల శామ్యుల్ గారు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకం కాదు. నిన్న నేను విదేశాలలో ఉన్నప్పుడు మండల పార్టీ అధ్యక్షుల నిర్ణయం మీద కొంచెం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి కార్యకర్తలు అందరూ ఫోన్ చేయడమే కాకుండా బయట బాటంగా ఓపెన్గా మాట్లాడుతుంటే నేనే పిసిసి అధ్యక్షులకు మీనాక్షి నటరాజన్ గారికి ఒక లేఖ రాసిన. ఏమని, వీళ్ళని తీసేయమని రాయలేదు, నేను కేవలం ఏమని రాసిన అంటే, నిర్ణయం తీసుకురు కదా ఒక 2 రోజులు ఆపండి, మందుల శామ్యుల్ గారు తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకం కాదు, నేను కేవలం అందరినీ కలుపుకొని తీసుకుపోతే పార్టీ ఒక తాటి మీద ఉంటుందన్న ఆలోచన. ఇవాళ మనం గెలిచినాం ఈ పార్టీలో, రేపు పొద్దున అందరినీ గెలిపించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మనం గెలిచినాం కదా అని మనం గట్టెక్కి మనం గట్టు మీద కూర్చున్నాం కానీ కిందున్న వ్యవస్థల్ని మనం పట్టించుకోకపోతే ఆగమైతాయి. కాబట్టి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నా. నేను దీని విషయంలో మందుల శామ్యుల్ గారు కూడా చెప్పిన, కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రజలు ఎవరైతే మమ్మల్ని గెలిపించిన వాళ్ళందరికీ విన్నపం చేసుకుంటున్నారు, మీరు మా మీద ఎంతో నమ్మకం పెట్టి గెలిపించారు, ఎన్నో మంచి పనులు చేయాల్సిన అవసరం ఉంది. ఈ పార్టీ పోస్టుల కోసం వీటి కోసం రోడ్లెక్కి కొట్టుకోవడం వల్ల ప్రజలకు మన మీద నమ్మకం సన్నగిల్లుద్ది.